మొత్తం ఏపీ తెలంగాణ అలాగే నేషనల్ రాజకీయాలు చర్చలు ఏ ఇద్దరు కలిసినా ఈ ఇష్యూ గురించే మాట్లాడుకునేలాగా పరిస్థితి వస్తుంది అంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా కనబడడం లేదు. ఇవాళ 11 గంటలకి అల్లు అర్జున్ గనక విచారణకి వెళితే ఆయన చెప్పింది అబద్ధాలు అని ప్రూవ్ అయితే పోలీసులు నెక్స్ట్ మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు తెలంగాణ పోలీసులు చూడాలి. ఇప్పటికే బీజేపీ నాయకులు ఎంట్రీతో అల్లు అర్జున్ బీజేపీలో కూడా వెళ్ళబోతున్నాడు అన్న నేపథ్యంలో నేను ఇంత ముందు చెప్పినట్టుగానే మరి బీజేపీ దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడానికి ముందుకొస్తుందా? బీజేపీలో ఎన్డీఏలో జనసేన కూడా ఉంది కాబట్టి మరి జనసేన దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? మొత్తంగా ఈ పొలిటికల్ చుట్టంతా కూడా చుట్టుకొని ఉన్న నేపథ్యంలో అసలు ఢిల్లీ రాజకీయాలు, ఢిల్లీ పరిస్థితులు, ఢిల్లీలో ఈ సినిమా ఆడిందా లేదా వీటన్నిటి గురించి మాట్లాడడానికి జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు లైవ్ లో ఢిల్లీ నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రొఫెసర్ గా, ఎకనమిస్ట్ గా, సోషల్ అవేర్నెస్, పాలిటిక్స్ అన్ని మాట్లాడారు. కానీ సినీ పరిశ్రమ గురించి కూడా గతంలో ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి మూడో పెళ్లి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటే దాని మీద కూడా మీరు ఒక వర్షన్ వినిపించారు. అది అక్కడ నుంచి ఒక టర్న్ కూడా తీసుకుంది ఆ ఇష్యూలో. సో ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? ఇంతకీ అల్లు అర్జున్ గారి మీద అసలు ఇండస్ట్రీ మొత్తం మునిగిపోయేలాంటి పరిస్థితి వచ్చింది అల్లు అర్జున్ అని కొందరు అంటుంటే, అల్లు అర్జున్ ని కావాలని అందరూ ఎవరు తొక్కడానికి చూస్తున్నారని ఇంకొందరు అంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జరిగిన ఫైట్ కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పక్కన పెడితే ఆ అమ్మాయి ఏ అమ్మాయితో రేవతి గారు పాపం 3,000 రూపాయలు టికెట్ కొనుక్కోవడం, వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకెళ్ళడం ఈగల దోమలు అయితే కాదు. ఈగల దోమలు అయితే చనిపోలేదు. భారత శిక్షా స్మృతి ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అక్కడ స్టాంపీడ్ జరిగింది. ఆ స్టాంపీడ్ జరిగిన దాంట్లో చనిపోయిన వ్యక్తి దగ్గర రైట్ టు అడ్మిషన్ అనే ఒక ఎంట్రీ టికెట్ ఉంది. ఆ యాజమాన్యం పూర్తి బాధ్యత 302. ఆ యాజమాన్యానికి ఉరిశిక్ష గ్యారంటీ. ఆ యాజమాన్యానికి ఉరిశిక్ష గ్యారంటీ. ఎందుకంటే 99లో ఢిల్లీలో ట్రాజడీ జరిగింది. ఎప్పుడండి? 1999లో ఉపహార్ అనే సినిమాలో ట్రాజడీ జరిగింది. అందులో 16-18 మంది చనిపోయారు. ఇలాంటి ట్రాజడీ అది. అదేంటంటే ఇందులో ఇద్దరే దగ్గర ఆగింది. ఒకరు చనిపోయారు, ఒకరు మృత్యువుతో పోరాడుతున్నారు. 16 మంది చనిపోయారు. సో ఒకటి చనిపోయినా 16 చనిపోయినా లా ఇస్ లా. వీళ్ళకి ఆ యాజమాన్యానికి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది గన్ షాట్ గా జరిగి తీరుతుంది. ఎందుకంటే నాకు అనిపించేది, ఒక లీగల్ గా మనిషిగా చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి 500 ఎంతమంది అయితే కెపాసిటీ ఉంటారో అంతకు మించి లోపలికి లాడిచ్చారు అంటే అది పూర్తి బాధ్యత యాజమాన్యాన్ని. అది సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పట్లా. ఆ యాజమాన్యాన్ని. అందులో ఫైర్ సేఫ్టీ, ఆ 3 గంటలు 2 గంటలు 3 గంటలు ఆ సినిమా అయ్యే టైంలో టికెట్లు కొనుక్కుని కనుక అందులో వ్యక్తులు ఉండుంటే ఆ వ్యక్తుల యొక్క మాన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత, పూర్తి బాధ్యత యాజమాన్యాన్ని. ఆ యాజమాన్యం ఐపీసీ 302లో బుక్ అవుతారు. నేనన్నది ఏంటంటే, నేను మీకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కి హైదరాబాద్ కి చెప్పింది ఏంటంటే, బౌన్సర్లు ఎంతమంది అయితే లోపలికి వెళ్ళారో అందరి మీద 302 అట్రాక్ట్ అవుతుంది. మొత్తం అందరూ 302లోనే కన్విక్ట్ అవుతారు. 302లోనే కన్విక్ట్ అవ్వాలి. ఆ అమ్మాయి మృత్యువుకి మొత్తం బౌన్సర్లు అందరూ కారణమే. ఎందుకంటే ఆ బాల్కనీ స్ట్రక్చరల్ చేంజ్ ఒక 40 నుంచి 60, 70, 50 ఎంతమంది వెళ్ళారో తెలియదు. కానీ అంటే కనీసం 30-35 టన్నులు, 40 టన్నులు బరువు ఒక్కసారి ఆ బాల్కనీ మీదకి వస్తే ఆ బాల్కనీ కింద కూలిపోతే కనీసం ఇంకో 25-30 మంది చచ్చిపోయారు. దానికి కూడా అసెస్మెంట్ లేకుండా యాజమాన్యం యాక్ట్ చేసిందంటే ఇర్రెస్పాన్సిబుల్ అండి. ఏంటంటే కేర్లెస్నెస్ అండ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇదేదో సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చారు. ఎందుకంటే ఇంక అందరు బౌన్సర్ల దగ్గర నుంచి అందరికి 302 పెట్టారంటే అందరికీ పెట్టాలి. ఎందుకంటే అందులో పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను సివి ఆనంద్ గారి ప్రెజెంటేషన్ చూసింది ఏంటంటే, అందులో ఎవరో ఆ హీరో గారి మేనేజర్ వెళ్ళడానికి కూడా ఆయనకు కూడా 302 వర్తిస్తుంది.
ఆ మేనేజర్ మీద కూడా 302. ఆ మేనేజర్ వెళ్ళకపోవడానికి అసలు ఆయన పర్మిషన్ లేకుండా సినిమా థియేటర్ రావడానికి లేదు. పోలీసులు పర్మిషన్ లేకుండా సినిమా థియేటర్ కి హీరో రావడం అనేది జరగదు. ఒకవేళ వస్తే అది యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ. యాజమాన్యానికి ఏ రెస్పాన్సిబిలిటీ అట్రాక్ట్ అవుతుందో అది హీరో గారికి అట్రాక్ట్ అవుతుంది. 101%. నేనైనా జడ్జిమెంట్ ఇది, నేనేమో ఊరికి చెప్పట్లేదు తల్లి. ఉపహార ట్రాజడీలో జడ్జిమెంట్ చెప్తున్నాను. అందులో జరిగిన వాదనలు వాదోపాద అన్ని నేను దగ్గర నుండి చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పు. సో ఆ అమ్మాయి చనిపోయిన దానికి మీరు ఆ అబ్బాయిని ఏ రకంగా యూకే తీసుకెళ్ళండి. క్యూన్ ఎలిజబెత్ హాస్పిటల్ ఉంది. మన అమ్మాయిని నిర్భయ అనే అమ్మాయిని సింగపూర్ బేస్ హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించడానికి ట్రై చేశాం. అలాగే ఈ అబ్బాయిని మీరు క్యూన్ ఎలిజబెత్ హాస్పిటల్ లండన్ లో ఉంటుంది. ఎందుకంటే మలాలాని కాశ్మీర్ పాకిస్తాన్ లో మలాలా అనే అమ్మాయిని తాలిబాన్లు కాల్ చేస్తే అమ్మాయి అదే స్థితిలో ఇంకా బుల్లెట్ ఇంజరీస్ తో అమ్మాయిని అక్కడికి ఎయిర్ లిఫ్ట్ చేస్తే అమ్మాయి బతికింది. 6 నెలల తర్వాత స్పష్టంగా బయటకు వచ్చింది. సో ఈ అబ్బాయికి కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ప్రైమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి పిచ్ చేశాను, ఈ అబ్బాయిని ఏదో రకంగా సేవ్ చేయండి అని. వచ్చేటప్పటికి 3వ ప్రశ్నకు వచ్చేటప్పటికి బెనిఫిట్ షోలు సినిమా రంగం. బెనిఫిట్ షో అనేది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇచ్చే అధికారం హక్కు కూడా గవర్నమెంట్కి లేవు, ఆర్డర్ ప్రకారం లేదు. ఎంటర్టైన్మెంట్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ యాక్ట్ అసెంబ్లీలో అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేసి మీకు పొద్దున్న షో, మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో, ఈవినింగ్ షో, నైట్ షో అనే 4 షోలు కాకుండా ఇంకా షోలు వేసుకోవచ్చు అంటే దానికి పూర్తిగా మార్గదర్శకాలు నిర్దేశిస్తూ అది చేయాలి. అసలు 300 రూపాయల టికెట్ ఇన్ని వేలు అని చెప్పి ఇట్ ఈస్ జస్ట్ లైక్ బ్లాక్ టికెట్ అమ్మ, హోల్సేల్ బ్లాక్ టికెట్. గేట్ కార్డ్ అమ్ముకోకుండా మనం హోల్సేల్ గా బ్లాక్ టికెట్ అమ్ముకుంటున్నాం. డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇది బ్లజీర్ గా బ్లాక్ టికెట్ అమ్ముకోవడం అంటే ఏంటంటే బెనిఫిట్ షో అనేది మన రాజ్యాంగ దాంట్లో బెనిఫిట్ షో ఇస్ బిలాంగ్స్ టు 3 డేట్స్. ఆగస్టు 15, 26 జనవరి, అక్టోబర్ 2. పేద ప్రజలకి ఏమైనా మంచి దేశానికి సంబంధించిన దేశ సమగ్రతకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయాలని ఆ సినిమాలని అందులో ప్రదర్శిస్తారు. అది బెనిఫిట్ షో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా ఏంటి ఆగస్టు 10 ఈ 3 రోజుల్లో పిల్లలకి 50% తో వేస్తారు ఉన్న రేటు మీద. అవును, బెనిఫిట్ షో. సో ఈ బెనిఫిట్ అనే పదం తీసేసి ఇది ప్రీమియం షో, ఇది లూటింగ్ షో. నా ఉద్దేశం ఏంటంటే ప్రీమియం అంటే కొంచెం గౌరవంగా ఉంటుంది. వీళ్ళకి అచ్చ తెలుగులో చెప్పాలంటే లూటింగ్ షో, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇది లూటింగ్ షో. సో ఇంకా ఇది విషయం. ఇంకా అల్లు అర్జున్ గారు ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళాడు, వేవ్ చేసాడు, ఇవన్నీ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి. ఆ హాల్ సీజ్ చేసేయాలి, ఆ సినిమా హాల్ పూర్తిగా సీజ్ చేసేయాలి. అది క్రైమ్ సీన్. అది ఆ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయాలి. సివి ఆనంద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ నేను చెప్పేది ఏంటంటే ఆ క్రైమ్ సీన్ మీరు సినిమా థియేటర్ ని సీజ్ చేయండి, ఎట్టి పరిస్థితులను సీజ్ చేయండి. ఎవరెవరికి సపోర్ట్ చేశారు బెనిఫిట్ షోలకి ఇంకా ఇది ఇస్తారంటే నేను ప్రజలను కోరుకునేది మీరు బెనిఫిట్ షోలు చూడకండి. మీ మాన ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఇప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. 140 కోట్ల మంది గ్రావిటీ ఉన్న ప్రజలు, మీ కుటుంబాలు మీకు ముఖ్యం. తర్వాత మీరు హాస్పిటల్లో నుంచి ఉంటారు తప్పితే మీ వెనకాల ఎవ్వడు నుంచుని జరగదు. ఆ పిల్లోడు 9 ఏళ్ళు ఎంతో కష్టపడి పెంచిన పిల్లోడు ఒక్క సెకండ్లో బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. అదేంటంటే ఆరాధించినందుకు ఇచ్చిన ఈ దేశం ఆరాధిస్తుంది, ముగ్గురిని ఆరాధిస్తుంది. పొలిటీషియన్, సినిమా యాక్టర్, క్రికెటర్. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఐపీఎల్ అనే ఒక పెద్ద మాస్ కేసు దోచేశారు. ఇప్పుడు మన లలిత్ మోడీ వెళ్ళి యూకేలో కూర్చున్నాడు. ప్రజలు ధర్నా చేస్తారు, మాకు ఓటేయడానికి డబ్బులు ఇమ్మని. మాకు ఓటేయడానికి డబ్బులు ఇమ్మని ప్రజలు ధర్నా చేశారా? మనం ప్రజాస్వామ్య స్థితికి వచ్చేసాం. ఇంకా సినిమా యాక్టర్లు అంటారా, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు, వాళ్ళు ఏం పెద్ద దేవుళ్ళు లేకపోతే ఇది ఇవన్నీ క్రియేట్ చేసేసారు, ఐపులు క్రియేట్ చేసేసారు. ఈ ఐపులు క్రియేట్ చేసేయడం వల్ల మీరేం లేదు. బతికే 36,500 రోజులు. ఈ 36,500లో ఎవడెవడు ఏం కాదు, బతికేది నార్మల్ మానవుడిగా బతుకుతాడు. పోతాం. రతన్ టాటా గారు చెల్లించేశారు. ఆయన ఎక్కడ ఎంత ఒరుగు ఉంటాడు. ఆయన ఇండస్ట్రియలిస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ దిస్ నేషన్. నెవర్ ఎవర్ ఈ ఆల్వేస్ రిమెంబర్డ్. ఆయనకి చెప్పే మాటలకు కానీ, ఆయనకి చెప్పే విలువైన సిద్ధాంతాలకు కానీ, ఒక మనిషి ఆడపిల్ల దారుణంగా చచ్చిపోతుంటే
పోలీసులు క్రిటిసైజ్ చేశారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చూపించిన వీడియోల్లో పోలీసులే ఆ అమ్మాయికి పరిచయాలు చేస్తున్నారు. అవును, ఒక అమ్మాయికి ఆ అబ్బాయిని అడ్మిట్ చేసిన నేను ఆ ఏసీపీ ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని అప్రిషియేట్ చేస్తాను. కానీ ఒకటి అసలు ఆ హీరో నా ఇంటి నుంచి రాకుండా చేయవలసిన బాధ్యత మీరు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడు. శాసనసభ అనేది ఆయన హక్కు, అది ఆయన హక్కుతో మాట్లాడింది శాసనసభలో మాట్లాడి దాని మీద మీరు వచ్చి కామెంట్ చేయడం అనేది తప్పున్నారా? ఎందుకంటే శాసనసభ ఈవెన్ ఇమ్యూన్ యాజ్ వెల్ యాజ్ ది లా ఈస్ కన్సర్న్. శాసనసభలో జరిగింది కోర్టులో డిస్కస్ చేయరు. శాసనసభలో జరిగింది కోర్టులో డిస్కస్ చేయరు. శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కోర్టులో ఛాలెంజ్ అవ్వదు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ అవ్వదు. శాసనసభ ఒకవేళ తప్పుడు తీర్మానం చేసినా, తప్పుడు బిల్లు పాస్ చేసినా దాని మీద రివ్యూ జరిగి కాన్స్టిట్యూషనల్ గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొట్టేస్తుంది. కానీ అది లోపల జరిగిన దాన్ని మీద ఇచ్చేది. ఆయన చెప్పాల్సిన ఏదో ఒక సభ్యుడు అడిగిన దానికి ఆ సభ్యుడికి గౌరవంగా చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాడు. ఆయన అంతవరకు ఉంచవలసింది. మీరు సినిమా మీ స్వార్థం కోసం సినిమా ఇండస్ట్రీ అంటారు. సినిమా ఇండస్ట్రీ అంటే వినోదాత్మకం. 365 రోజులు సినిమా. ఇక్కడ శాస్త్రి గారు ఇక్కడ నేను ఒకటి ఇంటరప్ట్ అవుతున్నాను. అలాగే దేవుళ్ళు అంటే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళు ఏమైనా పెద్దగా జోలు పెట్టారు తల్లి. అవనిగడ్డలో వచ్చిన ఉప్పెనకి వాళ్ళకి చలించిపోయారు. ఈ దిక్కుమాల గవర్నమెంట్లు ఏం చేయలేకపోయారు, చలించిపోయారు. వాళ్ళు జోలు పెట్టారు. దాని గురించి ఎవరు ఆలోచించలా. దాని గురించి ఆ దిక్కుమాల గురించి ఇప్పుడు ఈ అబ్బాయి నడి రోడ్డు మీద మీకు కిమ్స్ హాస్పిటల్లో పడుకున్నాడు ఒక్కడు. దీని గురించి మా బెనిఫిట్ షోలు పోతాయా, సంక్రాంతి వచ్చిందా, అది వచ్చిందా అన్నారు. కానీ మీ డిబేట్ లో ఎక్కడ ఆ 9 ఏళ్ల పిల్లాడి సంగతి ఏంటి, వాడు ఎందుకు లేవాడు, ఆ అబ్బాయిని మనం ఎందుకు లేపలేము, ఎందుకు మనం అబ్బాయిని ఎక్కడ కాలంటే అక్కడ తీసుకెళ్లి 1000 కోట్లు ఖర్చు పెట్టిన చేయండి. మీరు చెయ్యాలనుకున్న సత్తా ఉంటే ఆ కుర్రాన్ని బతికించండి. కనీసం ఆ తల్లిని బతికించలేకపోయాం. సిగ్గుతో తలదంచుకోవాలి. పొద్దున్న లేచి మీరు ఎప్పుడు చూసినా ఆ సినిమా చిరంజీవి గారు చేస్తాడు, ఎవరెందుకు చేయాలండి? సినిమా తీస్తే మీకు 40 కోట్ల రూపాయలతో సినిమా తీసిన హనుమాన్ అనే సినిమా ఉంది చూసారా? హనుమాన్ అనే సినిమా కదా, మరి 40 కోట్ల రూపాయలతో తీసాడు కదా. అదేనా హనుమాన్ అనే సినిమా కదా. హనుమాన్ ఓకే, అవును. అది ఎంత బిజినెస్ చేసింది మొత్తం ఎక్కడ అక్రాస్ ది ఇండియా. అవును. దానికంటే గొప్ప సినిమాలు ఏమైనా ఉన్నాయా? దానికంటే గొప్ప సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంతకంటే గొప్ప హీరో ఎవడైనా ఉన్నాడా? అది విషయం ప్రజల నుంచి ప్రజలకు కూడా తెలుసుకోవాల్సింది అది. ఎందుకంటే ఇది విధానం. ఆడిందా ఆడలేదా అనే విషయం కాదు. బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయిందా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళకి సంబంధం లేదు. దేనికి ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు? సినిమా ఇండస్ట్రీ కాదు, అది సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్ కాదు. ఆయన వచ్చాడు, అది క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ. దేర్ ఇస్ అ లా ఇట్స్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఎందుకు అంటారు? శాస్త్రి గారు ఇక్కడ ఒకటి మీ వర్షన్ మీరు చెప్తున్నారు. సరే, ప్రభుత్వం వ్యవహరించిన తీరు 100% రైట్ అంటున్నారు. కాకపోతే బెనిఫిట్ షోలకి ఇవ్వడం ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి చెప్పలా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద అంత పెద్దగా ఆయన మొత్తం వాళ్ళ ఫాదరు ఆయన వచ్చి బయట కూర్చుని ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చెప్పాడు, మీ మనసుకు ఒప్పించింది అంటే మీరు కాన్ఫిడెన్షియల్ లెటర్ రాయాలి చీఫ్ మినిస్టర్కి. అది సార్వజనిక్ గా ఉండకూడదు. ఇవన్నీ ప్రోటోకాల్స్. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రోటోకాల్స్. మనం ఒక అడుగు వేస్తున్నాం అంటే 4 కాళ్ళకి మన అడుగు తగలకూడదు. ఒక అడుగు వేస్తున్నాం అంటే 4 కాళ్ళకి మన అడుగు తగలకూడదు. అలాగే నడవాలి. ఎందుకంటే మనం ఉన్నది 140 కోట్ల మంది ప్రజలతో నడుస్తున్నాం. ఆ నడుస్తున్నప్పుడు పూర్తి బాధ్యత, ఆ నడక మీద బాధ్యత మంది, ఆ వేసే స్టెప్ మీద మంది, ఆ 2 చూపులు మనవి. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అసలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి అంటే ఆయన ఎన్నికైన ముఖ్యమంత్రి. ఆయన ఎన్నికైన ముఖ్యమంత్రి శాసనసభలో నిలబడి సమాధానం చెప్తున్నాడు. ఆయన తప్పు మీకేమైనా ఇబ్బంది అనుకుంటే ఆయన అపాయింట్మెంట్ అడగండి, లేదంటే ఆయనకు ఒక లెటర్ రాయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవుట్ రైట్ గా స్ట్రైట్ గా వెళ్లిపోవడమే, ముక్కుసూటిగా వెళ్లడమే సమస్యలకి కారణం అవుతుందా?
ఒకవేళ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కూడా అలాగే ఉండడం కూడా సమస్యలకు కారణమవుతుందా? బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది మాట్లాడుతున్నారు గతంలో మరి కాంగ్రెస్ చేసిన ఘనకార్యాలు ఎన్ని ఉన్నాయని. అలాగే ఎంఐఎం పాత బస్తీలో ఓల్డ్ సిటీని ఎన్ని మారల హోమాలు జరగలేదు ఓల్డ్ సిటీ ద్వారా. ఎంఐఎంకి ఒక హత్య గురించి మాట్లాడే నైతిక హక్కు ఎంతవరకు ఉందని, దానికి రేవంత్ రెడ్డి గారి స్పందనని, లేదంటే గత కాంగ్రెస్ పాలనా విధానాన్ని రేవంత్ రెడ్డి గారికి చూడుతూ మాట్లాడుతున్న తీరు ఇది పూర్తి స్థాయి రాజకీయంగా మారలేదా? అంటే ఇప్పుడు ఏమైందంటమ్మా, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ చేతకాని దద్దమ్మతనాన్ని, ఇర్రెస్పాన్సిబిలిటీని, మీ టైంలో అలా జరిగింది, మేము ఇలా చేసినా మీరు కూడా ఆలోచించండి, సిగ్గు శరం ఉండాలి అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం. అన్నం తిన్నారా గడ్డి తిన్నారు మీరు? ఇంకోటి దాంట్లో ఏదో జరిగిందని మీ దాంట్లో జరిపిస్తారా? ఎవడు ప్రాణం ఎవరిది? నా పెళ్ళందని నా కూతురుదా నా చెల్లిదా? నా పెళ్ళందని నా కూతురుదా నా చెల్లిదా? ప్రతిసారి ఇది ఒక గోల, మీ పార్టీలో అలా జరిగింది, మీరు అలా చేశారు, జరిగింది ఎవరైనా ఒక ఆడవిడ పోయింది, ఆవిడికి సమాధానం చెప్పండి. ఆవిడ శవం దగ్గరికి వెళ్ళి నుంచి ఏ పార్టీ వాడైనా మాట్లాడండి ఇదే లాంగ్వేజ్. దమ్ము ధైర్యం అని ఏమైనా ఉంటే, లేదా మీ ఇంట్లో వాళ్ళు పోయారా? ఇదేంటమ్మా, ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో అలా జరిగిన దానికి బాధ్యత సమిష్టి బాధ్యత. ప్రభుత్వమే బాధ్యత కాదు, పార్టీలు మొత్తం సమిష్టి బాధ్యత. మన ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఎలక్షన్ అంటే సమిష్టిగా జరుగుతాయి, ఒక్కో పార్టీకి జరగవు. ఆ మాత్రం సిగ్గు జ్ఞానం లేదు. ఎలక్షన్లు ఎలా జరుగుతాయి తల్లి? మొత్తం అందరికీ కలిసి జరుగుతాయి. అందులో ఎవరు నెగ్గారు ఎవరు ఓడిపోయారు ఎక్కడం కాదు. మెజారిటీ ఎవరికి, మైనారిటీ ఎవరికి. మైనారిటీ వాడికి అపోజిషన్ అంటారు, మెజారిటీ వాడికి పొజిషన్ అంటారు. అదే ఓడిపోవడం కాదు, గెలుపు ఓటములు కాదు, సమిష్టి బాధ్యత. ప్రజాస్వామ్యం అంటే సమిష్టి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఆ ఆడపిల్ల చనిపోయిన ఆడవిడ రేవతి మీద ప్రతి పార్టీకి బాధ్యత ఉంది. ప్రతి పార్టీకి ఉత్తరాధికారి, ప్రతి పార్టీ ఉత్తరాధికారి. దానికి ఎవరు దానికి ఉత్తరాధికారి? ఎవరో జరిగినాయి, అవన్నీ జరిగినాయంటే అవన్నిటికీ ఉత్తరాధికారులు. అందరికీ ఉత్తరాధికారులు ఉన్నారు, అందరికీ ఉత్తరాధికారి. ఏమండి, మాకు షారుఖ్ ఖాన్ వసంత విహార్లో వస్తానంటే పోలీసులు లోపల తీసుకెళ్లేసి పారేశారు. వసంత విహార్లో ఆయన కూడా దిల్వాలే దిల్లున్నాయా లేజాని ఏదో సినిమా ఒకటి వచ్చింది. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తానని వసంత విహార్ వద్దామని, ఢిల్లీలో వసంత విహార్ వచ్చేద్దామని చూశాడు సినిమాకి, ప్రియా సినిమా హాల్కి. ఏమన్నారు అప్పుడు? లోపల వేశారు. చాణక్యపూర్ సినిమా, చాణక్యపూర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో వేశారు. అది దిల్వాలే దిల్లున్నాయి అనుకుంటా. అది తర్వాత సంజయ్ దత్ విషయం అమ్మా, వాళ్ళ ఫాదర్ పట్టుకొని కాళ్ళు, సునీల్ దత్ పట్టుకొని కాళ్ళు లాన్ అంత తైలిగ్గా అంచినాయి. అక్కడ కమిషనర్ సివి ఆనంద్ చాలా స్పష్టంగా చెప్పాడు. సివి ఆనంద్ ఈజ్ వెరీ సిన్సియర్ ఆఫీసర్, వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్. లా ఇస్ నాట్ ఎ జోక్, లా ఇస్ నాట్ ఎ జోక్. సంజయ్ దత్ ని ఒక AK-47 ఉంచుకున్నాడని ఎన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎవరు ఏం చేయలేదు మనకు. అప్పుడు ఇది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఈ కేసు కూడా సుప్రీంకోర్టుకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసు వచ్చేదే సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది, ఉపా ట్రాజడీ మీద జడ్జిమెంట్ ఉంది. ఈ కల్పబిలిటీ, క్రిమినల్ కల్పబిలిటీ, ఇది మీ రైట్ టు అడ్మిషన్ రిజర్వ్, రైట్ టు అడ్మిషన్ రిజర్వ్ అయినప్పుడు అంతమందిని సినిమా హాల్లోకి ఎలా అలౌ చేసామన్న దానికి ఓనర్లు అందరూ బాధ్యత. రైట్, మీరు అన్నది యాక్సెప్టెన్సీ. కానీ ఇందులో రాజకీయాలు, బీజేపీ పురంధేశ్వరి గారు, బండి సంజయ్ గారు వీళ్ళంతా ఇది రేవంత్ సర్కార్ పేరు పలకనందుకు చేస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇదే అంశాన్ని తీసుకొని పేరు పలకకపోతే కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి పేరేంటో ఒక పెద్ద హీరోకే తెలియదు అని దానికి ముందు ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి ఇది పొలిటికలైజ్ అవ్వలేదా? పొలిటికల్, ఇప్పుడు పొలిటికల్ గా చెప్పాలంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా, లేదా మీకు అది లేదా, మీకు ఇది లేదా అని మనం 100 క్వశ్చన్లు. ఇప్పుడు ఏముంది, మన అపోజిషన్ పార్టీ వీక్నెస్ ఏంటమ్మా? వాళ్ళకి తెలియని ప్రశ్న ఏదో ఒకటి ప్రశ్నించేసి సైడ్ అయిపోదామని. ఇంకా 10 రోజులు పోతే ఈ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకుంటారు? ఆ కొడుకే పట్టించుకోవాలి. ఆ కొడుకు లేని, ఆ కడుకు కళ్ళు తెరిచి చూస్తే తల్లి లేని జీవితం గడుపుతాడు. ఈ పొలిటికల్ పార్టీలు ఎవరు మాట్లాడతారు? పొలిటికల్ పార్టీలు
ఆ తల్లి లేని జీవితం కొడుక్కి ఏ పార్టీ మాట్లాడదు. ఈరోజు పార్టీలుగా సమానం చెప్తారు. ఇది పార్టీల వ్యవహారం కాదు. ఇది ఒక మనిషి స్టాంపీడ్ లో చనిపోయింది. మీరు బ్లాక్ టికెట్లు ఓపెన్ గా బెనిఫిట్ షో అనే పేరు పెట్టి, నేను అడిగింది రేవంత్ రెడ్డిని నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. అసెంబ్లీలో మీరు చెప్తున్నప్పుడు బెనిఫిట్ షో, ఇప్పుడు నేను బెనిఫిట్ షోలు ఇంక నేను ఒప్పుకోను, నేను కుర్చీలో ఉండగానే ఒప్పుకోను అని చెప్పాను మీరు అన్నారు అంటే ముందు బెనిఫిట్ షోలన్నీ రాంగా, వచ్చేవన్నీ రాంగ్ అని మీరు నిర్ణయం తీసుకున్నారా? అంటే ఇది లా అండ్ ఆర్డర్ మీద నిర్ణయం తీసుకున్నారా? బెనిఫిట్ షో ఒక పాలసీ విధానం మీద తీసుకున్న నిర్ణయమా? ఒక పాలసీ విధానం నిర్ణయం తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ యాక్ట్ మీద అమెండ్మెంట్స్ ఏమైనా చేశారా? చేయలేదా? దాని మీద ఏమైనా కమిషన్ వేశారా? అసలు ఏ రకంగా బెనిఫిట్ షోలు అలౌ చేస్తున్నారు? అసలు ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ 300 రూపాయలు 3000 రూపాయల టికెట్ అని? అసలు దీని అరేంజ్మెంట్స్ ఏంటి? వాళ్ళు ఫ్యాన్స్ అంటున్నారో, ఫ్యాన్స్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు? ఫ్యాన్స్ అంటే ఫ్రీగా చేయాలో, కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి నీకోసం ఆరాధించి, నీకోసం అభిమానించి, నీకోసం ఆరతి ఇచ్చే మనిషికి నువ్వు చేతిలో కూల్ డ్రింక్ పెట్టి చూపించాలి కదా. నువ్వు అది ఫ్యాన్స్ అని ఎలా అంటావు? వాళ్ళ చేత నువ్వు 3000 రూపాయల టికెట్ ఎలాగో తీసేసుకుంటావు అంటే, నువ్వంటూ ఫ్యాన్స్ బేస్ రిజిస్టర్ చేయండి. మీకు అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అది కూడా అర్థమైపోతుంది. ఇదన్నీ ఎవరు చేయాలి? గవర్నమెంట్ వీళ్ళకి అవసరం లేదు. అలా కాదు, ఫ్యాన్స్ అని చెప్పి మీరు ఉండు ఒక్కసారి వాళ్ళు రైటింగ్ లో ఫ్యాన్స్ బెనిఫిట్ షో అని రాసిస్తారు. ఎందుకంటే మీకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టండి, అవును, ఫ్రీగా పెట్టండి, ఆధార్ కార్డుతో ఇంటిగ్రేట్ చేసి మీ ఫ్యాన్స్ అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు. పోస్టులు పెట్టేవాడు ప్రతివాడు ఫ్యాన్ కాదు, చొక్కా చింపేసుకున్నాడంటే అది ఫ్యాన్ కాదు. మీరు అసలు పెట్టండి, వాళ్ళకి ఇచ్చే ఆ ఫ్యాన్స్ కోసం ఆలోచించండి. అదే దాని ఇప్పుడు మీరు అన్న దాంట్లో దానికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉండాలి అంటున్నారు. అసలు బెనిఫిట్ షో అంటే అలాగదమ్మా, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉండి తీరాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టా ఇస్తున్నారా? కాంగ్రెస్ వాలంటీర్లు, బీజేపీ వాలంటీర్లు, తెలుగుదేశం వాలంటీర్లు అని చెప్పి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారా? అందరికీ కార్డులు ఇస్తున్నారు. సో ఇట్ ఇస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది డెమోక్రసీ. రైట్ అండి, మీరు కంక్లూడ్ చేయండి. నేను అడిగిందని చెప్పలేదు. బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇది బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? నేషనల్ మీడియా అంతా ఇది కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్న ద్వంద్వ వైఖరి కాదు, ఏమంటారు దాన్ని, వన్ సైడెడ్ గా తీసుకుంటున్న ఇది. రేపు ఏ రాష్ట్రంలో అయినా సినిమా పరిశ్రమ ఇలాగే అవుతుంది అనేలాంటి ఇదంతా ఢిల్లీలో వినబడుతుంది కదా. నేను చెప్పేది ఒకటేనమ్మా, అసలు అల్లు అర్జున్ బీజేపీలో కూడా వెళ్తారని కూడా అంటున్నారు. అది ఆయన ఎవడొస్తారో అమ్మో, వస్తారో రాదో, ఆయన వస్తే ఎవడు తీసుకుంటాడో అవన్నీ నాకు తెలియదు, కానీ వాళ్ళు తీసుకుంటారంటే తీసుకుంటారు, అది కూడా డౌటే నాకు. అది కానీ నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాటిలో బీజేపీ ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకోను, అది నాకు తెలుసు. ఎందుకు లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, పురంధేశ్వరి గారు మాట్లాడారు, ఒక్క విష్ణు కుమార్ రాజు గారు ఒక్కళ్లే దీన్ని సమర్థించారు. అంటే నేనేమంటున్నా శాస్త్రి గారు, ఇది తెలంగాణలో విధానంగా కాంగ్రెస్ రక్తాన్ని పుణికిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి గారి విధానంగా ప్రొజెక్ట్ చేస్తున్న బీజేపీది ఒకవైపు అయితే, మేబీ మీరు ఎలా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి నైతికంగా ఒక తెలంగాణ వ్యక్తిగా, ఒక స్టేట్ సీఎం గా తీసుకున్న విధానంగా చూస్తారా? పొలిటికల్ యాంగిల్లో ఆయన ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఏ కోణంలో చూస్తున్నారు? అమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మా, 2 చేతులు జోడించి, నేను నా వరకు నేను మాట్లాడవలసింది ఆ రేవతి అనే అమ్మాయి పాపం, ఆ తర్వాత 9 ఏళ్ల శ్రీతేజ్, అదే నా కొడుకు అయితే 9 ఏళ్లు పెంచుకున్న కొడుకు అయితే ఏ రకంగా ఉంటుందో ఆ బాధ అందరికీ చెందాలని, అందరికీ అది వర్తించాలని ఆ రకంగా ఆలోచించి ఆ 9 ఏళ్ల బాలుడు గురించి మాట్లాడి ఆ అబ్బాయిని లిఫ్ట్ చేయలేకపోతే ఈ దేశ దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక మనిషి చావు బతుకుల మీద ఉన్నాడు, కనీసం అతన్నైనా లిఫ్ట్ చేద్దాం, ఆ ధైర్యాన్నైనా తెచ్చుకోండి. ఈ రోజు తెలుగువాడు నిలబడగలడు, ఈ కుర్రాడిని మనం లేపగలం, 100 కోట్లు ఖర్చు పెట్టి క్యూన్ ఎలిజబెత్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, దాని మీద ఆలోచిద్దాం అమ్మా. ఈ కథమా రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి, అవి ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. ఎందుకు పోతాయి శాస్త్రి గారు? మీ తెలియని ఇదా ఏంటి రాజకీయాలు? పొలిటికల్ పార్టీలు చాలా చూసాం కదా. ఇప్పుడు శివసేన చోట్ల 2గా విడిపోయి ఎలా అయిపోయిందో అవన్నీ మాట్లాడద్దు. నాకు పొలిటికల్ పార్టీలు చూద్దామా, ఇది జరిగింది స్పష్టమైన తప్పు. అది యాజమాన్యాన్ని నా వరకు కూడా
అది కూడా కోర్టులో కేసు అయింది, సుప్రీంకోర్టులో కేసు వచ్చింది, Right. నాకు ఇక్కడ ఉపహార ట్రాజడీ అయింది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత అక్కడే అవుతుంది. బాధ్యత వాళ్లే 302 ఉపయోగించాలి. ఆ బౌన్సర్లు అంతమంది పైకి రావడానికి అర్హులు. రైట్ థియేటర్ యాజమాన్యం మీద ఫస్ట్ యాక్షన్ అది తీసుకోవాలి ఇంకా correct. వస్తా అంటున్నారు. రైట్ అండి, చూద్దాం మరి ఇది ఇంకా ఏ టర్న్ తీసుకుంటుందో. ఇవాళ అల్లు అర్జున్ విచారణ తర్వాత మీరు అన్నట్లుగా 100 కోట్లు శ్రీతేజ్ ఖర్చు పెట్టడానికి అటు టాలీవుడ్ పరిశ్రమ మరి విరాళాల సేకరణకి దిగింది. మరి వీళ్ళు కూడా 20 లక్షలు ఇచ్చాము, మేము 30 లక్షలు ఇచ్చాము అని చెప్తున్నట్టుగా మరి ఆ లక్షలతోనే పరిమితం అవుతారా? ప్రాణాలు ఎట్టి పరిస్థితిలో కాపాడడమే టార్గెట్గా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏమైనా వెళుతుందా లేదా, ఇప్పటికైనా తగ్గుతుందా లేదా, ఇదే జరుగుతుంది. చూద్దాం. శాస్త్రి గారు, థ్యాంక్ యూ ఎనీవే. మీరు చాలా బాధగా ఆ కుటుంబానికి సంబంధించి ఆ కన్సర్న్తో మాట్లాడిన విధానం తప్పితే ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇది కూడా లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.